హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది పాకం పట్టే అవసరం లేకుండా చాలా ఈజీగా ఎవరైనా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసుకోవచ్చండి. మనము లడ్డు తయారు చేసుకోవాలంటే మామూలుగా పాకం పడుతూ ఉంటాం కదా, ఎలాంటి పాకం పట్టకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ లడ్డు ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. మరి ఈ టేస్టీ సింపుల్ డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను అన్ని మెజర్మెంట్స్ అనేవి ఈ కప్పుతోనే చూపిస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటి కప్పు లేకపోతే ఏదైనా గ్లాస్ కానీ లేదంటే స్టీల్ బౌల్ కానీ ఏదన్నా సరే అన్నీ దాంతోనే మెజర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బాదం పప్పులని వేసుకోవాలి. ఈ బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ బాదంలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాదం పప్పులని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు జీడిపప్పులను వేసుకోవాలి. ఈ జీడిపప్పులు కూడా లో ఫ్లేమ్లోనే మనము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జీడిపప్పులు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని ఇప్పుడు మనం పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అది కరిగిన తర్వాత 1/2 కప్పు గుమ్మడి గింజల్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు పుచ్చ గింజల్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్సే కాదండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కూడా ఇప్పుడు మనం చల్లార పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము ఇదే ప్యాన్లో 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి అనేది డ్రైగానే రోస్ట్ చేసుకోవాలండి. వీటిలో నెయ్యి అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఎండు కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులు అనేవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ లాగా ఉండకూడదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా చల్లారిపోయాయండి. వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ పలుకులు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇలా మధ్యలో పలుకులు కనిపించేలాగా మనము ఈ డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకొని ఇవి అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనము స్టవ్ పైన వేరే ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల సన్నగా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుందండి. పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత మనము కొంచెం ఇలా పట్టుకుంటే ఈ పాకం అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు.
ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అంతా పూర్తిగా కరిగే వరకు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బటర్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఒక్కసారిగానే యాడ్ చేసుకోవద్దండి, మనకి ఉండలు కడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మిక్స్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చివరిగా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అంతా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఇది మొత్తం పూర్తిగా చల్లారే వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇలా గోరువెచ్చగా ఉండేలాగా చల్లారపెట్టుకోవాలి. మనం పూర్తిగా చల్లారపెట్టుకున్నామంటే మనకి ఉండలు కట్టేటప్పుడు గట్టి పడిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్తోని మనము లడ్డూలను చుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి లడ్డూలు అనేవి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా అంత డ్రై ఫ్రూట్స్ మిక్స్ని మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టుకొని పెట్టుకోవడమేనండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలని డైటింగ్ చేసే వాళ్ళు కూడా తినొచ్చండి. ఈ లడ్డూలు అనేవి ఫస్ట్ టైం తయారు చేస్తున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.